British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. ఫుడ్ కల్తీ లేకపోయినా అక్కడ నీట్నెస్ ఉండదు, అప్పుడు ఏం చేయాలి? దానికి అన్హైజీనిక్ కింద కూడా కేసులు బుక్ చేస్తారండి. 3 months to 1 lakh rupees. ఫుడ్ కానీ అమ్ముతే ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా గుర్తించారు? కొన్ని విజబుల్ ఉంటాయండి, అడల్టరేటెడా కాదా. సపోజ్ మరి కాకుండా దే హ్యావ్ టు థింక్ బిఫోర్ పర్చేస్, క్వాలిటీ కానీ ప్రైస్ కానీ. ఎక్కడ కల్తీ జరుగుతుందో ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడం కాకుండా పీడీ యాక్ట్ పెట్టి జైలు పాలు చేయాలని చూస్తున్నారు. అసలు కల్తీ అంటే ఏంటి, కల్తీపై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించాలనే విషయం ఈరోజు మనతో మాట్లాడడానికి కల్తీ మీద ఎక్కువగా పోరాటం చేస్తున్న ప్రముఖ అడ్వకేట్ ప్రేమచంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి ఇటువంటి మన సామాన్యుడు ఒక హోటల్కి కానీ ఒక వేరే దగ్గరికి వెళ్తే కల్తీని ఎలా గుర్తించాలి, గుర్తించిన తర్వాత ఎక్కడ మనం కేసు పెట్టాలి, ఆ కేసులో ఎలాంటి సెక్షన్స్ నమోదవుతాయి, ఒక్కొక్క సెక్షన్కి ఎంత జరిమానా ఎంత జైలు శిక్ష పడుతున్న విషయాన్ని ప్రేమచంద్ర గారు అడుగుతారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి కల్తీ అని బాగా వినిపిస్తుంది. అంటే ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అయిపోయింది. హాస్టల్స్ లాగా కానీ ఎక్కడ చూసినా సరే కల్తీ ఆహారం తినడం, హాస్పిటల్ పాలవడం సరిపోతుంది. అవునండి. మెయిన్ ఏంటంటే పబ్లిక్ కూడా ఇళ్లలో వండడం మానేసి రోడ్డు మీద అన్ని ఫుడ్ కలవడపడడం కూడా ఈ కల్తీ వ్యాపారాలకు అది కలిసికట్టుగా అవును అవును వాళ్ళ ఇంట్లో వండడం మర్చిపోయారు. ఈ స్విగ్గీ యాప్లు లేదంటే జొమాటోలు లేదంటే ఇంకా రకరకాల యాప్లలో రావడం వల్ల ఇదైంది. దీని ప్రభుత్వం ఏముంటుందంటే ఎన్ఫోర్స్మెంట్ చూపిస్తుంది, కానీ ప్రజలకి అవగాహనకి ఎలాంటి ఎడ్యుకేట్ చేయడంలో కొంచెం వెనకంజ ఉందన్న విషయం మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీ పర్టికులర్గా మీకు పిలవడానికి కారణం ఏంటంటే ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి. ఒక తిన్న ఫుడ్ కానీ తాగిన డ్రింక్ కానీ ఏ విధంగా కల్తీ అవుతుంది, అందులో కల్తీ ఎలా జరిగింది అంటే 3 రకాలు. ఒకటి దానివల్ల హాని జరుగుతుందా, లేదా బ్రాండ్ మిస్బ్రాండ్ అవుతుందా, లేదా ఇంకో రకంగా జరుగుతుందా. ఒకవేళ ఈ మూడింటిని ఐడెంటిఫై చేసిన తర్వాత సామాన్యుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత దానికి ఎలా శిక్ష పడుతుంది అనే విషయం మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. సరే, ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ప్రేమచంద్ర గారు దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు బాగా నచ్చిన కేసు ఏంటి, మీకు మనసుకు టచ్ ఒక కేసు కూడా చెప్పండి. దానికన్నా ముందు మీ కుటుంబ నేపథ్యం, ప్రేమచంద్ర గారు బై ఛాన్సా బై చాయిసా అడ్వకేట్ రావడం? బై ఛాన్స్ అండి. ఓకే, చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మ నాన్న, మీ ఊరు? అమ్మ అది వచ్చేసేసి నల్గొండ జిల్లా భీమీనగర్ విలేజ్ అండి. సో ఫాదరు ఊర్లో వ్యవసాయము, తర్వాత బ్రదర్స్ అంతా కూడా హైదరాబాద్ రావటము, ఎడ్యుకేషన్ అంతా కూడా గ్రాడ్యుయేషన్ అంతా హైదరాబాద్ నాది. స్కూలింగ్ మాత్రం ప్రైమరీ స్కూల్ మాత్రం బీబీనగర్లో చదివాను. లా చేయాలని అనుకున్నారు? లా వచ్చేసి మా ఫ్యామిలీలో ఒక ల్యాండ్ వెళ్ళిందండి, దాని కాకుండా పోరాటం చేయాలి. అచ్చా, మీరు విక్టిమ్ ఫ్యామిలీ నుండి మీరు లా చేసుకున్నారు. లా చేస్తూ ఈ ప్రొఫెషన్లకు రావడం జరిగింది. అంటే మీరు బాధితుడిగా ఉండి న్యాయవాదిగా మారారు కదా? అవునండి. మీరు న్యాయవాదిగా అయిన తర్వాత మీ బాధితుడిగా పక్కకు వచ్చి తగ్గిందా, లేదు ఇంకా అలాగే కంటిన్యూ అవుతుందా? అది తగ్గింది లేండి, ఆ రోజు అది అయిపోయింది. కాకపోతే మనం లేట్ అప్రోచ్ అవటం వల్ల మనం సక్సీడ్ కాలేకపోయాం అందులో. సార్, మీరు విక్టిమై అటు లా చేశారు, ఇందులో లొసుకులు తెలుసుకుందాం, ఇందులో ప్రజలు న్యాయం చేద్దాం. కానీ లా చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మీరు ప్రొఫెషనల్గా ఉందా అనుకున్నారా, లేదా సర్వీస్ మోటోలు అనుకున్నారా, లేదా కమర్షియల్గా చేద్దాం అనుకున్నారా? నేను కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించలేదండి. మాది ఒక రిపీటెడ్ ఫ్యామిలీ కాబట్టి మా మదరు చెప్పటం ఏంటంటే, నువ్వు టోటల్గా సర్వీస్ ఓరియంటెడ్, నీకు పప్పుకు ఉప్పద్దుకున్నట్టు ఎక్స్ట్రా కాకుండా, అంటే నీవు నీ ఫ్యామిలీ సరిపోతే చాలు. ఈ రోజుకు నేను అలానే ఉన్నాను, మా అమ్మగారు చెప్పిన మాటలు. సరే, మీరు ఫస్ట్ సీనియర్ ఎవరండి మీకు? నాకు ఆర్ దిలీప్ కుమార్ జైస్వాల్ గారు అని ప్రముఖ క్రిమినల్ అడ్వకేట్ గారు హైదరాబాద్లో. సార్, ఆయనతో స్టార్ట్ అయింది మీ కెరీర్? సార్ దాదాపు 30 సంవత్సరాల జర్నీ అవుతుంది. అవునండి. ఇందులో మీరు క్రిమినల్ తీసుకున్నారు కాబట్టి అక్విటల్ ఎన్ని ఉన్నాయి, కన్విక్షన్ పడేవి ఉన్నాయి? అది ప్రొఫెషనల్ సీక్రెట్ సార్. ఓకే, సరే, మీకు బాగా నచ్చిన కేసులు చెప్పండి. నేను ఒక క్రిమినల్ కేసు చేశానండి. అందులో అక్యూజ్డ్ వచ్చేసేసి నిజంగా కూడా అక్యూజ్డ్ కాదు, షీస్ అన్ ఎ విక్టిమ్. ఓకే, అనవసరంగా తను ఇన్వాల్వ్మెంట్ చూపించారు సమ్ ఫేవర్స్ చేయనందువల్ల. సో ఆ మర్డర్ కేసులో మేము గెలిచడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి కేసు రివీల్ చేయండి, అంటే పేర్లు చెప్పకుండా చెప్పండి. వీళ్ళు హస్బెండ్ వచ్చేసేసి ఈజ్ అన్
ఇంగ్లీష్ ప్రొఫెసర్ Hmm. సమ్వేర్ హిమాయత్ నగర్. Hmm. సో దే వెంట్ ఫర్ Hmm. షమీర్పేట్ సంథింగ్ అక్కడ వెళ్ళారు అలంకృత రిసార్ట్స్. వచ్చే తోలో సబ్సిక్వెంట్గా ఆయన కార్ దిగిపోయారు, ఆయన మర్డర్ జరిగింది. సో షీ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ అనమాట. Hmm. అన్నెసెసరీగా ఇన్వాల్వ్ చేశారు ఆమెని. షీ హాస్ డన్ ఎవ్రీథింగ్ అనేది. అంటే కార్లో దిగ్గానే పక్కనే మర్డర్ చేశారా? మర్డర్ కాదు, సబ్సిక్వెంట్గా నైట్లో జరిగింది అది. Hmm. సో ఎందుకు దిగాడు ఏంది అనేది ఒక స్టోరీ క్రియేట్ చేశారు. బట్ సబ్సిక్వెంట్లీ ఇట్ వాజ్ ఎన్ అక్విటెడ్. దట్ వాస్ గివెన్ ఏ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ. ఎందుకంటే ఆవిడ రియల్గా అక్యూజ్డ్ కాదు, విక్టిమ్ అని. Hmm. ఎందుకంటే 10th డే రోజు ఆమెని ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. హస్బెండ్ 10th డే సెరమనీ రోజు Hmm. తీసుకొచ్చారు. Hmm. సో టిల్ దట్ టైమ్ ఎలాంటి అలిగేషన్స్ లేవు ఆమె. Hmm. అంటే ఎవరండి డాటర్స్. ఆవిడ ఏమైనా ఇబ్బంది పెట్టారా? అదే షీ హాస్ ఇబ్బంది అంటే సమ్ ఫేవరిజం అడిగారు, బట్ షీ కుడెంట్. అంటే ఫేవరేజ్ అంటే అమౌంట్లోనా? అమౌంట్లో కాదు, సమ్ అదర్ వే. అచ్చా, ఆమె నో చెప్పినందుకు ఫిక్స్ చెప్పినందుకు షీ హాస్ బీన్ ఇన్వాల్వ్డ్. అంటే ఆవిడ కూడా జైలుకి వెళ్ళారా? ఆమె దేవుడికి ఏమి వెళ్ళలేదండి. వి గాట్ ఎన్ యాంటిసిపేటరీ వెల్త్. సబ్సిక్వెంట్గా ఆ కేసులో ఎవరండి మెయిన్ అక్యూజ్డ్ ఎవరండి అసలు? మెయిన్ అక్యూజ్డ్ వేరే వాళ్ళు ఉండొచ్చు, అదర్ అక్యూజ్డ్, బట్ వి కుడెంట్ సే దట్. ఎవరు అనేది మనం చెప్పలేము. అంటే అన్యాయంగా జైలు పాలు కాకుండా ఆవిడని కాపాడారు. అక్విటీ లేదు. షీఈస్ హ్యావింగ్ 2 kids. ఆ రోజుల్లో 12 years and 9 years కిడ్స్ ఉండేవాళ్ళు, గర్ల్స్. సో దట్ వాస్ గివెన్ ఎ మోర్ సాటిస్ఫాక్షన్. ఇంకా ఏమున్నాయండి ఈ కేసులో ఖచ్చితంగా అక్విటల్ అవుతుంది అనుకోండి? అంటే ఈ కేసు కదా అయిపోయింది, అక్విటల్ వస్తుంది అనుకుంటే కన్విక్షన్ వచ్చిన కేసులు ఉన్నాయా? ఆ కేసు కూడా ఒకటి ఉందండి. ఏంటండి అది వచ్చేసేసి చీటింగ్ కేసు అండి. అందులో అంటే ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, అమౌంట్ మెన్షన్ చేయలేదు, ఎంత చీటింగ్ అవుతుందో లేదు. బట్ విచ్ ఈస్ రిలవెంట్ టు ది సమ్ పార్ట్ ఇన్ గవర్నమెంట్ ప్రాపర్టీ పోయింది, సమ్ గవర్నమెంట్ అఫీషియల్ చేశారు అనేది అలిగేషన్ పెట్టారు. సబ్సిక్వెంట్లీ ఆయన రీఇన్స్టేట్ అయ్యాడు. బట్ అది అక్విటల్ అనుకున్నాము, బట్ 1 day పనిష్మెంట్ పడింది. ఇంకేమున్నాడు బాగా గుర్తొచ్చింది మీకు? అంటే మీ మదర్ సర్వీస్ మోటో అని చెప్పారు కదా? అవునండి. కానీ మీరు చెప్పినవన్నీ కూడా సర్వీస్ మోటో ఏం కనపట్లేదు. సర్వీస్ మోటోలో చేసిన కేసు సర్వీస్ అంటే మనకు అంటే ఎక్సెస్ అంటే కమర్షియల్ బేస్డ్గా మనం ఫీజు ఛార్జ్ చేయకుండా నార్మల్ ఫీజ్గా తీసుకొని చేసాం. ఇప్పుడు టోటల్ మనం ఫ్రీ చేసి ఉంటే మన సర్వైవల్ ఇన్సూరెన్స్ కూడా. సార్ ఆ విధంగా బాగా పూర్ పీపుల్కి ఏమైనా మీరు చేసిన కేసు ఉందా? చాలా ఉంటాయి సార్. ఒకటేం చెప్పగలరు? రీసెంట్లీ యూనివర్సిటీలో ఒక అమ్మాయి హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ అలాంటివి ఇస్తుంటారు. సార్ హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ రావాలంటే నేను మీరు చేసిన కేసు గురించి కాదు, జనరల్గా అడుగుతున్నా. ఓ భార్యాభర్తలు బాగానే ఉంటారు, మధ్యలో కొడుకు బాగానే ఉంది, ఎక్కడో భార్య మీద భర్తకి అనుమానం వస్తుంది, వెంటనే విడాకులు అనే ప్రాంతం తీసుకొస్తాడు. అలా కాకుండా ముందు ఆమె క్యారెక్టర్ని అసాల్ట్ చేస్తుంటాడు, తర్వాత ఆమె తీసుకుంటాడు, విడాకులు కావాలని పక్కన పెడతాడు. కానీ ఆ ఇద్దరు కలిసి బాగున్న టైంలో ఇద్దరు కలిపి ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు బ్యాంక్ లోన్ మీద. ఆ లోన్ ఈఎంఐ అంతా కూడా భార్య పేరు మీద వెళ్తుంటుంది. కానీ గొడవ పడిన తర్వాత ఆమెను బయటకు పంపిస్తాడు. ఆ పొజిషన్లో ఆ అబ్బాయి తల్లి ఉంటారు, కానీ భార్య కొడుకు బయట ఉంటారు. కానీ ప్రతి నెల మెయింటెనెన్స్ అమ్మాయి కట్టుకోవాలి. ఈ కేసుని ఎలా డీల్ చేస్తారండి? అది సివిల్ సూట్ వేసుకోవాలండి. పొజిషన్ తీసుకోవడానికి సివిల్ సూట్ వేసుకొని తను ఎస్టాబ్లిష్, ఎందుకంటే ఈఎంఐ కడుతున్నారని చెప్పారు కాబట్టి షీ కెన్ ఎస్టాబ్లిష్ టైటిల్ ప్లస్ ఈఎంఐ పేమెంట్ చేసి తను షీ కెన్ టేక్ ఎన్ పొజిషన్. అండ్ మోర్ ఓవర్ ఆమె ఈఎంఐ కట్టే స్తోమతలో ఉంది కాబట్టి సెల్ఫ్ సఫిషియెంట్ అనుకోండి, షీ విల్ నాట్ గెట్ ఎన్ మెయింటెనెన్స్, బట్ అబ్బాయి విల్ గెట్ ఎ మెయింటెనెన్స్. కానీ అబ్బాయి ఏమంటాడంటే దానికి ముందు అమౌంట్ నేను కట్టాను నాదవుద్దు కదా అంటాడు ఆయన, అడ్వాన్స్ అమౌంట్. దట్ హీ హ్యాస్ టు ప్రూవ్. దట్ అది సివిల్ కోర్టుకి వెళ్ళి సివిల్ డిస్ప్యూట్లో దట్ దే హ్యావ్ టు ప్రూవ్. అది అమౌంట్ పే చేశారు, ఎంతవరకు చేశారు, వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ, సో ఈఎంఐస్ ఎన్ని కట్టారు, ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఇన్ ది సివిల్ కోర్ట్. సార్ ఒక అమ్మాయి భర్త నుంచి భరణం కావాలంటే ఏం చేయాలండి? మీరు చెప్పిన రీజన్స్ ఉండాలి. భరణానికి కూడా రీజన్స్. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత తను కాపురం ఎందుకు చేయనంటుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కాపురం చేయాలి. కాపురం చేయకపోవడానికి కారణాలు ఏంటి అంటే భరణం రీజన్ కోసం పెళ్లి చేసుకోదు కదా. అవునండి. సో ఏదో రీజన్ ఉంటుంది, తప్పకుండా ఆ రీజన్ ఉంటే మాత్రం షీ ఎంటైటిల్ ఫర్ దట్ మెయింటెనెన్స్ అండి. కానీ భర్త నేను నా దగ్గర డబ్బులు నేనే మా అమ్మ మీద డిపెండ్ అయ్యానని ప్రూవ్ చేశాడు అనుకున్నప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ లేనన్నా ఏదో ఒకటి ఉంటుంది రీజన్ అనేది. అంటే కాదండి, భార్యకి భరణం ఇవ్వడం ఇష్టం లేక అలాంటప్పుడు నాకే ఉద్యోగం లేదు, నేనే ఇక్కడ ఇస్తాను. మెయింటెనెన్స్ కేసులో మాత్రం ఈ సపోజ్ టు గివ్
వాడు ఎలా తెస్తాడు అనేది అనవసరం. మ్మ్. వాడు మాత్రం కోర్టు అవార్డు చేసింది ఏమాత్రం అమౌంట్ 5,000 10,000 ఎంత అవార్డు చేసినా 3,000 అవార్డు చేసినా ఈ సపోజ్ టు పే. వర్క్ చేస్తావా ఎక్కడ చేస్తావా ఎందుకంటే యు ఆర్ వెల్ బిల్ట్, మ్మ్. సో హెల్తీగా ఉన్నావు. సో ఇంటెన్షన్లీ డెలాబరేట్ నువ్వు అవాయిడ్ చేయాలనుకుంటే మాత్రం కోర్టు విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ విల్ సెండ్ టు విత్ సివిల్ ప్రిజన్ 1 month మాత్రం పంపిస్తుందండి జైలుకి. జైలుకి 1 month హస్బెండ్. సో మెనీ కేసెస్ అట్లా పంపించిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మ్మ్. రీసెంట్ మా క్లయింట్ కూడా మ్మ్. ఇంటెన్షన్లీ అవాయిడెడ్ అండ్ ఈవెంట్ ఫర్ 1 month. అండ్ 1 month జైలు ఉంటే పోయింది, మరి డబ్బులు 1 కట్ట. yearకే పోతుందండి అది. 1 year వరకే పోతుంది. అంటే ఫర్దర్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఈ సపోజ్ టు పే. సో అట్లా ఎవ్రీబడి విల్ నాట్ యాక్సెప్ట్. అచ్చా, ఈ జైలు కూడా ఒక్క సంవత్సరం. సంవత్సరానికి 1 month. నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్కి అగైన్ ఈ హ్యాస్ టు పే. లేదంటే మళ్ళీ జైలు. మళ్ళీ జైలు. సో ఎవరు పోవడానికి ఇష్టపడరు కాబట్టి దెల్ పే. ఇన్స్టాల్మెంట్లో ఉన్న పే చేస్తారు. సపోజ్ కోర్టు 10,000 వేస్తే ఈస్ కేపబుల్ ఆఫ్ పేయింగ్ 10,000 అంటే విల్ పే ఇట్. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్ 5,000 మధ్యలో ఇస్తాడు, ఇంకో 5,000 బ్యాంక్లో వేయటం కానీ, లేదా కోర్టులో పేషీ రోజు అంటే ఆ డేట్ రోజు అడ్జర్న్మెంట్ డేట్ రోజు విల్ పే. ఓకే. కానీ అమ్మాయికి ఆల్రెడీ ఆమె కాళ్ళ మీద నిలబడి డబ్బులు సంపాదించుకుంటుంది అనుకోండి, ఉద్యోగం చేసో లేదా ఇంకో ఫైనాన్షియల్గా, మరి అప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ షీ ఈజ్ నాట్ ఎంటైటిల్. అదే చెప్తున్నాను. సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నప్పుడు షీ ఈజ్ నాట్ ఎంటైటిల్. మొన్న రీసెంట్గా కూడా కర్ణాటకలో ఒక కేసు అయింది. షీ ఈస్ క్లెయిమ్డ్ 6,19,000 ఆఫ్ మెయింటెనెన్స్ అచ్చా హైకోర్టులో. ఎందుకంటే మా హస్బెండ్ స్టేటస్ ఇది ఉంది, సో ఐ నీడ్ అన్ స్టేటస్. ఆ స్టేటస్ కాబట్టి నాకు ఎక్స్పెన్సెస్ ఇంత అవుతుంది, సో మై హస్బెండ్ హ్యాస్ టు పే 6,19,000 అని వేసింది. దట్ వాస్ డిస్మిస్డ్. సో నీకు అంటే కూడు గుడ్డ ఇంపార్టెంట్ కానీ స్టేటస్ ఇంపార్టెంట్ కాదు. ఓకే. దట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ కోర్ట్. సార్, అబ్బాయి దగ్గర ఇప్పుడు ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చాయి, బాబు పాప ఉంటారు. సాధారణంగా ప్రతి చిన్న పిల్లలు కూడా తల్లి దగ్గర ఉంటారు, కానీ తండ్రికి చూడాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? విజిటింగ్ రైట్ ఉంటుందండి. సాటర్డేస్ ఆర్ సండేస్ విజిటింగ్ రైట్స్ కోసం మనం కోర్టులో అప్లికేషన్ వేసుకుంటే కోర్టు పర్మిట్ ఇస్తుంది. మనకు కావాల్సిన టైంలో అబ్బాయితోటి కానీ అమ్మాయితోటి కానీ కలవచ్చు, లేదా వీల్ టేక్ ఇన్ అవుట్ సైడ్. అంటే అంటిల్ అన్లెస్ మైనర్స్ అయి ఉండి వాళ్ళకి ఎలాంటి ఏమంటారు ప్రాణభయం అనేది లేకపోతే హస్బెండ్ తోటి పంపించాలి. ఎప్పుడు మరి అబ్బాయి నా తండ్రి దగ్గరకు వెళ్తాడు? మేజర్ అయ్యాక? మేజర్ అయిన తర్వాత. ఓకే. మేజర్ అయ్యాక కూడా వెళ్ళాలి, డిస్క్రిప్షన్ వెళ్ళాలి వెళ్ళొద్దు. మేజర్ అయిన తర్వాత కూడా నాకు నా ఫాదర్ దగ్గరకు వెళ్ళాను అనుకోండి, కోర్టు ఏం చేయలేదు కదా? ఎవరేం చేయలేదు. ఆయన ఆలోచన వదిలిపెడతారు. ఇక్కడ కూడా ఈవెన్ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా పిల్లలు మేము కలవము అంటే ఫాదర్ ఏం చేయలేదు. కొంతమంది భయపడతారు కదా తండ్రి దగ్గరకు వెళ్ళాలి. డినే చేయొచ్చు. సో కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సాటర్డేనో సండేనో యూ కెన్ మీట్ యువర్ చిల్డ్రన్ ఫ్రమ్ 10 PM to 5 PM అని ఇచ్చినా కూడా పిల్లలు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. కానీ రాను అంటే బలవంతం తీసుకోవడానికి వీల్లేదు. కానీ అబ్బాయి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే చెప్పారు మీరు రీజన్ ఇష్టం లేదని, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ దగ్గర వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు సేమ్ అందులోనే ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఫ్యామిలీ హౌ టు ట్రీట్. కానీ ఇక్కడ భార్య నా పిల్లలు భర్త దగ్గరకు వెళ్తే వాళ్ళ మైండ్ సెట్ మార్చేస్తాడని కొంత భయపడుతుంది. అదే మైండ్ సెట్ మార్చడం కానీ, లేదా థ్రెట్ ఉంది నా పిల్లలకి అనుకుంటే మాత్రమే షీ కెన్ ఇంక్లైండ్ అనమాట. కోర్టుకు చెప్పొచ్చు, నాకు ఇట్లా థ్రెట్ ఉందండి, నేను కూడా ఉంటాను, ఐ విల్ బి ప్రెసెన్స్, మై ప్రెసెన్స్ షీ కెన్ మీట్, ఆర్ సంబడి నా సైడ్ నుంచి ఎవరన్నా మా ఫాదరు మా మదర్ సిస్టర్ ఆర్ సమ్ అదర్ పర్సన్ నేను నమ్మిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు అని. సార్, ఇటువంటి కేసులు చాలా చూస్తుంటారు మీరు, ఎందుకంటే ఇద్దరు విడిపోతుంటారు? ఈగో ఫీలింగ్ అయినా ఇంకా వేరే కనిపిస్తుంటారు? మెయిన్ రీజన్ ఏమొస్తుంది? ఈగో ఫీలింగ్, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, కమ్యూనికేషన్ గ్యాప్స్. అచ్చా. కూర్చొని చిన్నగా ఆలోచించి కొంచెం ప్రశాంతంగా ఉంటే సెట్ అవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. చేయొచ్చు, సెట్ కూడా చేయొచ్చు. మీరు అలాగే చేశారా? చాలా చేశాను సార్, చాలా కాంప్రమైజ్ చేశాను. అంటే కోర్టులో మనం కేసులు వేస్తే ఇయర్స్ టుగెదర్ పడుతుంది. సో నేను కౌన్సిల్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ కలపటం కానీ, లేకపోతే మ్యూచువల్ కన్సెంట్ వాళ్ళకి సజెస్ట్ చేయటం కానీ చాలా కేసులు. ఇది బెస్ట్ టైం. సెకండ్ వన్ మ్యూచువల్ డైవర్స్ అయితే బెస్ట్ టైం కదండి? మ్యూచువల్ డైవర్స్ ఇస్ బెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ అనే అలిగేషన్స్ అగైనెస్ట్ దెమ్. అంటే మ్యూచువల్ డైవర్స్ కావాలంటే ఎన్ని నెలల్లో వస్తుందండి? 6 months మినిమం పీరియడ్ ఇస్తారు. ఆ 6 months తర్వాత రీకన్సిలేషన్ పీరియడ్ అంటుంది. దాని తర్వాత మనం చెప్పాలి, ఇంకా దెర్ ఇస్ నో ఛాన్సెస్ ఆఫ్. సార్, కొంతమంది అమ్మాయిలు భర్త తనకి సంసారం పనికిరాడు అని వేస్తుంటారండి. ఆ కేసులో ఎవరైతే భర్త ఉన్నాడో నేను సంసారానికి పనికి వస్తానని ఇలా ప్రూవ్ చేయాలండి? పొటెన్షియల్ టెస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలండి. డాక్టర్స్ విల్ ఎగ్జామిన్
అండ్ గివ్ ది సర్టిఫికేట్. ఒకవేళ అక్కడ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇది వస్తే ఏం చేయలేము. విల్ బి ఇంపార్టెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్టే. కానీ అందులో చీటింగ్ కేసు పెట్టొచ్చా? ఎందుకంటే ఈ అబ్బాయి ఇంపార్టెంట్ తెలిసిన కూడా తల్లిదండ్రులు అబ్బాయి పెళ్లి చేశారు కాబట్టి చేయొచ్చు, వాళ్ళ మీద కూడా చీటింగ్ పెట్టొచ్చా? చేయొచ్చు. ఒకవేళ పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వస్తే ఈజ్ నాట్ ఎన్ ఇంపార్టెంట్. అప్పుడు ఈ అమ్మాయి మీద ఏం పెట్టచ్చు? ఇట్స్ అన్ అలిగేషన్ అంతే. ఇట్స్ అన్ అలిగేషన్. ఈజ్ ఎంటైటిల్ ఫర్ దట్ డైవర్స్ కానీ ఇంకేదైనా కానీ. అచ్చా. సార్ మీరు చూసిన కేసులో పెక్యులర్ కేసుని చెప్పండి ఒకటి. ఇన్ని సర్వీసులో ఇలాంటి కేసు కూడా ఉంటుందా అని మీకు ఎదురే ఉంటుంది ఎక్కడో? అంటే సిల్లీ రీజన్. మన ఈ సిల్లీ రీజన్స్ అంటే నేను ఐ వాజ్ ఇన్ నేను జూనియర్గా ఉన్నప్పుడు ఒక కేసు చూశానండి. హస్బెండ్ వచ్చేసేసి భయంకరమైన టార్చర్ చేసేవాడు. ఫుడ్ చికెన్ కొనుక్కొచ్చేవాడు, వండిచ్చేవాడు, దాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడవేసేవాడు. అది సాడిస్ట్ అయితే. సాడిస్ట్. సో అలా భయంకరమైనటువంటి ఇది చేసేవాడు. దాంతో ఐ కెనాట్ రివీల్ ఆల్ థింగ్స్. తర్వాత ఏమైందండి? తర్వాత ఇది సెపరేటెడ్. ఓకే సార్, మీరు సజెస్టెడ్. ఎందుకంటే అంత సైకో తోటి అమ్మాయి చేయడం కూడా బోత్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఓకే సార్, మీరు అబ్బాయి వైపు చెప్పారు, నేను ఒక అమ్మాయి కేసు చెప్తా. భర్త భార్య ఇద్దరు భార్య భర్తలు బాగానే ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఒక ఫోన్ వచ్చింది. వాట్సాప్లోనే ఎప్పుడు ఆడు ఉంటుంది. దాంతో భర్తకి కోపం వచ్చేది, ఒక మాట అనుకున్నారు. ఇంట్లో ఉండి వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకుంటారు. ఇద్దరు సెపరేట్ బెడ్రూమ్లు ఉంటారు. నేను డైనింగ్ టేబుల్ మీద వంట చేశాను, నువ్వు తిను, నాకు ఈరోజు ఆఫీసులో లంచ్ ఉంది, నేను రాను. ఇదంతా కూడా వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఓన్లీ వాట్సాప్. ఆవిడ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఒకరోజు ఏదో ఇద్దరు మంది గొడవ జరిగిన తర్వాత ఆమె వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి, బామ్మగారు తమ్ముడిని తీసుకొచ్చి ఇతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు. ఆయన చెప్పుకోలేడు, బయటకు వచ్చి నా భార్య అత్త మామ కొట్టారండి. అటువంటి కేసులు ఏం చేయాలండి భర్త? అప్రోచ్ పోలీస్. మ్యాన్ హ్యాండిలింగ్ ఇస్ ఇది కదా. పోలీసు దగ్గరికి వచ్చేసరికి ఆమె పోలీసులు రాగానే అయింది. అది కూడా ఎందుకంటే కోర్టులో 498 పెడతారు, ఒకటే స్కూటర్ మీద వస్తారు, ఒకటే స్కూటర్ మీద వెళ్తారు. రీసెంట్ గా హ్యావ్ డన్ లైక్ అంబర్పేట్కి వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వస్తారు బండి మీద. కోర్టులో మాత్రం ఆమె విట్నెస్ ఇస్తుంది హస్బెండ్ కి అగైనెస్ట్ గా. సో నేను క్రాస్ ఎగ్జామిన్ చేశాను. అల్టిమేట్లీ ఇట్ వాస్ అక్విటెడ్. కానీ మీరు చెప్పినట్టు మ్యాన్ హ్యాండింగ్ కాబట్టి పోలీస్ కేసు పెడితే పోలీసులు ఎంక్వైరీకి వస్తే ఆమె పోలీసుల ముందు రివర్స్ అవుతుంది. నా భర్త అంటే నాకు ప్రాణం అంటూ ఒక డ్రామా క్రియేట్ చేయగానే పోలీసులు కూడా నమ్మట్లేదు. మరి పోలీసులు నమ్మే విధంగా ఎవిడెన్స్ ఎలా క్రియేట్ చేయాలి? అవి చాలా జరుగుతాయండి. అదే బుజ్జి కన్నా అని అంటే పబ్లిక్ ముందుగా వచ్చేసరికి నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అట్లా చాలా చెప్తూ ఉంటారు. బట్ ట్రూ మనిషి ఇంకొకడు బ్యాక్ ఉంటాడు, కైన్ కి ఇంకొక సైడ్ ఉన్నట్టు తెలియదు. సరే, అదే అలాంటి వాళ్ళతోటి మ్యూచువల్ కన్సెంట్ లేకపోతే డైవర్స్ చేసుకోవటము. నేను అంటుంది అమ్మాయి కాదు సార్, అబ్బాయిలు కూడా అదే విధంగా ట్రూ ఒరిజినల్ గా ఉంటారు. బయట మాత్రం ఐ లవ్ యూ రిలేటివ్ అమ్మాయి షీ ఇస్ సఫరింగ్ నౌ, ఐ లవ్ యూ రా, నువ్వు లేకపోతే నేను రా అంటుంటారు. సేమ్ థింగ్ ఇస్ వాడు అడాప్ట్ చేస్తాడు. జస్ట్ పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత, పెద్ద మనుషులు వెళ్ళిపోయిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ హీటింగ్. అదే సార్, అది ఆ సీన్ ని మనం చూపించాలంటే ఏం చేయాలి అంటే ఎవిడెన్స్ గా? అమ్మాయికి మరకలు ఉన్నాయి, వీ లాడ్జ్ ఏ పోలీస్ కంప్లైంట్, కొట్టిన దెబ్బలు ఉన్నాయి అని మీరు చెప్పిన కేసులో. నేను చెప్తున్న కేసులో అమ్మాయి అంటే భార్య భర్తని తలుపు వేలు మధ్యన వేలు పెట్టి ఇంజురీస్ విల్ డెఫినెట్ గా ఇంజురీ మాత్రం మనం అది యాక్సెప్టబుల్ కాదు. మనం వీ కెన్ లాడ్జ్ ఏ కంప్లైంట్. సార్ ఇంకా కేసు గురించి పక్కన పెడితే ఇక్కడ మనం మెయిన్ ప్రొఫెషన్కి వద్దాం. మన కేసు కల్తీ ఏ స్థాయికి వచ్చిందంటే ఆఖరికి తల్లి పాలు కూడా కల్తీ పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ఆమె కూడా కల్తీ ఆహారం తినడం వల్ల బిడ్డ పాలు కూడా పాడే వస్తుంది. దీన్ని మనం కంట్రోల్ చేయాలని చాలా మంది ప్రజల్లో, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ కాకుండా ఎడ్యుకేట్ చేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక సామాన్యుడు ఒక హోటల్కి వెళ్ళి రోడ్ సైడ్ ఫుడ్ తింటున్నప్పుడు వాడికి కల్తీ కనపడితే ఏం చేయాలి? సార్ ఇది యాక్చువల్ ఎలా దీన్ని డివైడ్ చేస్తారు చెప్పండి. ఇప్పట్లో కాకుండా 1954లోనే ఫుడ్ ఆల్టరేషన్ యాక్ట్ అని ఒకటి ఉందండి. దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి, పనిష్మెంట్ ఉంది. సో అక్కడ మిస్ బ్రాండింగ్ కానీ మిస్ అడ్వర్టైజ్మెంట్ కూడా పనిష్మెంట్ ఉంది. సో యూ కెనాట్ అడ్వైజ్ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉందో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో నువ్వు నీ బ్రాండ్ కాకుండా ఇది వాడటం వల్ల నీకు ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రోటీన్స్ అలాంటివి ఉంటుంది కదా. సో దాని మీద కూడా మిస్ బ్రాండింగ్ మీద కూడా పనిష్మెంట్ అప్పట్లో ఉంది. ఇప్పుడు సివియర్ అయ్యి 6 months to up to 3 lakhs rupees దాని ఇంప్రెషన్మెంట్ ఇది కూడా ఉంది. సార్ 3 రకాలు ఎలా డివైడ్ చేస్తాండి ఫుడ్? దీని ఒకటి వచ్చేసేసి అడల్ట్రేషన్, తర్వాత మిస్ బ్రాండింగ్,
తర్వాత వచ్చేసి అన్సేఫ్ ఫుడ్ కింద మనం డివైడ్ చేస్తాం. చెప్పండి సార్. అన్సేఫ్ ఫుడ్ ఫస్ట్ తీసుకుందాం. ఇది అన్సేఫ్ తిన్న వల్ల మన ప్రాణానికి ఇబ్బంది అవుతుందని ఎలా గుర్తించాలి? గుర్తించిన తర్వాత ఏం చేయాలి? అన్సేఫ్ ఫుడ్ అంటే దానివల్ల మనకి స్టమక్ పెయిన్ కానివ్వండి, అప్సెట్స్ కానీ, హెడేక్, ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత కలరు, అంటే పరిమితికి మించిన కలరు, ఫుడ్డు, తర్వాత పాసిపోయిన ఫుడ్డు, ఫంగస్, ఇలాంటివి అన్నీ కూడా అన్సేఫ్ కిందకి వస్తాయండి. కలర్స్ మెయిన్ ఇప్పట్లో ఉన్నాయి. ఇవన్నీ అన్సేఫ్ ఫుడ్లో. సార్ అన్సేఫ్ ఫుడ్లో అవే వస్తాయా? టేస్టీ సాల్ట్ ఎక్కువ వేస్తుంటే దానికి కూడా వస్తుందా? టేస్టీ సాల్ట్లో అంటే అది మనకి ల్యాబ్ రిపోర్ట్ వస్తే కానీ చెప్పాలి. ఎవ్రీ కేస్ బేస్డ్ ఆన్ ది ల్యాబ్ రిపోర్ట్. ఓకే, ఉత్త కేసు బుక్ చేయడానికి ఫస్ట్ మన అన్సేఫ్ గురించి చెప్పండి సార్. ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు నాకు దొరికింది అనుకోండి, అన్సేఫ్ ఫుడ్ మనం అన్సేఫ్ ఫుడ్ అంటే తిన్న వెంటనే తెలియదు కదా, తిన్న తర్వాత బయటకు పడుతుంది. తిన్న తర్వాత అప్పుడు ఏం చేయాలండి? అప్పుడు మనము పోలీస్ కంప్లైంట్ లాడ్ చేయొచ్చు. యాజ్ ఏ కస్టమర్ అయితే మనం పోలీస్ కంప్లైంట్ లాడ్ చేయొచ్చు. లేదు అందులో మనకి ఇప్పుడు కొన్ని సిగరెట్ ముక్కలు అవి వస్తున్నాయి, అది మనము వీడియోగ్రాఫీకు అది తీసి శాంపుల్ లిఫ్ట్ చేయమని మనము వచ్చేసేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. లేకపోతే మన లోకల్ ఏరియాలో ఉండే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా మనం కంప్లైంట్ లాడ్ చేయాలి. ఓకే, ఇచ్చింది వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు శాంపుల్ లిఫ్ట్ చేస్తారండి, వచ్చి ఆ రోజే రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రోజు శాంపుల్స్ తీస్తారు. శాంపుల్స్ తీసిన తర్వాత ఆ శాంపుల్స్ ల్యాబొరేటరీకి పంపుతారు. వాళ్ళకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ తోటి అది ఐడెంటిఫై చేయగలుగుతారు వాళ్ళు. సో ఇప్పుడు ఇంకా మనకు మొబైల్ అనాలిసిస్ అనేది రాలేదు, అది రాబోతుంది. ఓకే, సో మొబైల్ ఏంటంటే మనం కంప్లైంట్ చేయగానే మనం జస్ట్ అంబులెన్స్ లాగా మొబైల్ వ్యాన్ వచ్చేసేసి దిల్ టెస్ట్ ఇట్, అది ఫ్యూచర్లో రావచ్చు. సార్ మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు వచ్చి చూసి శాంపిల్ తీసుకునేసరికి కనీసం 6 గంటల టైం పడుతుంది. ఈ 6 గంటల తర్వాత ల్యాబ్ రిపోర్ట్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకొక 6 రోజులు పడుతుంది. 14 days అండి ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడానికి. 14 days టైం. 14 days. 14 days లో దే సపోజ్ టు గివ్ ది. కానీ ఈలోగా తిన్న విక్టిమ్ అన్ని మర్చిపోతాడు. ఆ కేసులు నిలబడతాయంటారా? అంటే ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది, ఈ కేసులలో మాత్రం FFSI యాక్ట్లో మాత్రం ఎవ్రీ కేస్ డిపెండ్స్ అపాన్ ది పబ్లిక్ అనాలిసిస్ రిపోర్ట్ అండి. అంటే ఫుడ్ సేఫ్టీలో ఏ సెక్షన్స్ వస్తాయంటే ఎంత జరిమానా పడుతుంది, ఎంత శిక్ష వస్తుంది? అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అన్సేఫ్ ఫుడ్కి తీసుకున్నట్టయితే ఒకటి వచ్చేసేసి ఇంజురీ, గ్రేవియస్ ఇంజురీ, తర్వాత అన్సేఫ్, దీని కింద శిక్షలు నిర్ధారణ అవుతాయండి. ఓకే, ఏ సెక్షన్ అండి? 59 సబ్ క్లాస్ 1 కింద అవుతుందండి. ఓకే, 59 సబ్ క్లాస్ 1 కింద ఏమవుతుందంటే 3 రకాలుగా విభజించారండి. ఒకటి వచ్చేసేసి ఇంజురీ అయిన వాటికి మాత్రం 6 months పనిష్మెంట్, 1 lakh rupees, అప్ టు 1 lakh rupees ఫైన్ అమౌంట్ కూడా ఉందండి. 1 lakh. అదే గ్రేవియస్ ఇంజురీ అయితే, అంటే స్టమక్ పెయిన్ తోటి హాస్పిటలైజ్డ్ అలాంటివి జరిగితే మాత్రం దానికి వచ్చేసేసి 1 year పనిష్మెంట్, అప్ టు 3 lakh rupees వరకు ఫైన్ అమౌంట్ ఉంది. ఓకే, కానీ అందులో ఇంకా అందులో సీరియస్నెస్ వచ్చి అదే గ్రీవియస్ ఇంజురీ, దానికి 6 years పనిష్మెంట్ ఉందండి. తర్వాత వచ్చేసి 5 lakh rupees ఉంది. ఇన్ కేస్ ఆఫ్ డెత్ దానికి వచ్చేసేసి 10 lakh rupees అమౌంట్, ఫైన్ అమౌంట్, ప్లస్ 7 years టు అప్ టు లైఫ్ ఇంప్రెసన్మెంట్ కూడా ఉంది. సో జనరల్గా ఫుడ్ అనేసరికి అందరూ ఏది పెట్టినా తినేస్తారు అనే ఒక దృక్పథం ఉంటుంది. మనీ ఓరియంటెడ్, అంటే మనీ సంపాదించాలి మనం ఇండస్ట్రీ వల్ల, ఎనీ ఇండస్ట్రీ, ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ. సో ఆ మోటివ్ ఒకటే కాకుండా ప్రతి మ్యానుఫ్యాక్చర్, సెల్లర్ ఆర్ హోటల్ ఇండస్ట్రీ, ఎనీ పర్సన్ హూ హాస్ డూయింగ్ అన్ దిస్ బిజినెస్ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం మనీ దృక్పథమే కాకుండా రెస్పాన్సిబిలిటీ తోటి వర్క్ చేపియటము, తర్వాత ఎథిక్స్ కూడా పాటించడం అనేది సమాజానికి శ్రేయస్కరం అండి. సార్ ఫుడ్ కల్తీ లేకపోయినా అక్కడ నీట్నెస్ ఉండదు, అప్పుడు ఏం చేయాలండి? దానికి హైజీనిక్ కింద కూడా కేసులు బుక్ చేస్తారండి. 3 months to 1 lakh rupees ఫైన్ అమౌంట్ ఉంది. అంటే అక్కడ చుట్టుపక్కల నీట్నెస్ లేకపోయినా ఉందండి, దానికి కూడా ఉంది. 1,00,000 రూపాయలు ఫైన్, 3 నెలల నుంచి 1,00,000 రూపాయలు ఉంది. హైజీనిక్ కూడా. ఓకే, హైజీనిక్ కండిషన్ లేకపోతే, హైజీనిక్ కండిషన్, పరిసరాలు. ఓకే, నెక్స్ట్ అండి అన్సేఫ్ తర్వాత అన్సేఫ్ మిస్ బ్రాండ్ ఉన్నదండి. మిస్ బ్రాండ్ ఏ సెక్షన్? ఇప్పుడు బయట ఒక బ్రాండ్ ఉంటుంది, లోపల ఇంకో బ్రాండ్ ఉంటుందా? అవునండి. అలాంటి వాటికి కూడా అప్ టు 2 lakhs rupees వరకు ఉందండి.
2 lakhs ఫైన్. ఫైన్ జైలు. 6 months వరకు జైలు ఉంది. ఓకే. సెక్షన్ సబ్ స్టాండర్డ్ కి సెక్షన్ 51 నుంచి పనిష్మెంట్ ఉందండి. అప్ టు 5 lakh rupees వరకు పనిష్మెంట్ ఉంది. సబ్స్టాండర్డ్ ఏమొస్తుందండి? అంటే సపోజ్ మనం పప్పు ధాన్యాలు అవన్నీ తీసుకున్నాం అనుకోండి, క్వాలిటీ సీడ్స్ ఉంటాయి. సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఏవైతే అమ్ముతుంటారో ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ గ్రేడ్ అని చెప్పేసి అలాంటివి అన్ని కూడా సబ్ స్టాండర్డ్ కింద వస్తుంది. అంటే సబ్ స్టాండర్డ్, బ్రాండింగ్, అన్సేఫ్ ఫుడ్, అన్హైజీనిక్ కండిషన్స్ అంటే పరిసర పరిసరాల ప్రాంతాలంతా. తర్వాత ఇంకొకటి ఏంటంటే మిస్ అడ్వర్టైజింగ్, దానికి అప్ టు 2 lakhs rupees ఉందండి. సార్ ఇంత చట్టాలు మనకు గట్టిగా ఉన్నా ఎందుకంటే ఇంత విచ్చలవిడితనంగా కల్తీ ఆహారం జరుగుతుంటుంది? అదే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్ పర్సన్ ఎవరైతే ఈ బిజినెస్ లకు వస్తారో వాడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకపోవటము, తర్వాత ఎథిక్స్ లేకపోవటం, మోరల్ ఎథిక్స్ అనేవి లేకపోవటం వల్ల డబ్బు సంపాదనే ఒకటి ప్రథమంగా పెట్టుకొని చేయటం వల్ల ఇవి జరుగుతున్నాయండి. వాడు ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినా, ఏమాత్రం సమాజం మీద ఎథిక్స్, మోరల్ ఎథిక్స్ ఉన్నా డెఫినెట్గా రెండు ఉంటే బిజినెస్ చేయలేడు కదా. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మార్జినలైజ్డ్ అమౌంట్ అంటే అంటే క్వాలిటీ ఇస్తున్నా ఆ పర్సెంట్ ఒక 10% ఉంటుందేమో. ఉన్నారండి. హోటల్ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కొంతమంది వస్తున్నారు. కిచెన్ లో కూడా వాళ్ళు కెమెరాస్ పెట్టి బయట పబ్లిక్ కి చూపించటం, నీట్నెస్, ఓపెన్ కిచెన్స్ చాలా మంది చేస్తున్నారండి. సార్ ఇప్పుడు అందరూ కూడా మన యాప్ల మీద పడ్డారు, ఇంట్లో వండుకోవడం మానేశారు. కానీ ఇప్పుడు నేను టాక్ ఏంటంటే క్లౌడ్ కిచెన్ లో ఎక్కువగా కరప్షన్ అంటే అన్సేఫ్ ఫుడ్ దొరుకుతుంది అంటారు, వాస్తవం అంటారా? చెప్పలేము. డిపెండ్స్ అపాన్, అంటే ఇక్కడ ఎవరు చూడరు కదా. ఎవరు చూడరు, పర్సన్ టు పర్సన్. వాడు ఎలాంటి వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ అనేది మనం చెప్పలేము. జరిగే ఛాన్స్ అయితే ఉంది, జరిగే ఛాన్సెస్ ఉంది, ఎక్కడైనా జరిగే ఛాన్సెస్ ఉంది. మనం లక్షలు ఖర్చు పెట్టి హోటల్లో ఫ్రంట్ సైడ్ లో అంతా డెకరేట్ చేస్తాడు, బట్ కిచెన్ విల్ నాట్ మెయింటైన్ అక్కడ. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే యూజ్డ్ మెటీరియల్ ఉంటుందో, అంటే తిన్న తర్వాత కూడా ఆ డిస్పోజ్ కూడా ఫాస్ట్ డిస్పోజ్ చేయాలి. లేదు అది అక్కడే డిస్పోజ్ ఉంది, ఈ రోజు మెటీరియల్ అంతా కూడా అక్కడే ఉంది, సో బొద్దింకలు రావటము, జల్లు రావటము, చిన్న చిన్న ఎలుకలు రావటము అది సహజం. ఎందుకంటే అవి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అవి. సో హోటల్ ఇండస్ట్రీలో కూడా ఆ డిస్పోజల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మెయింటెనెన్స్ ఆఫ్ ది కిచెన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు చెప్తున్నారు బిజినెస్ మ్యాన్ కి ఎథిక్స్ ఉండాలి, ఉండేవాళ్ళు చేయాలని మీరు చెప్తున్నారు. మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, సపోజ్ టు ఫీల్ ఫర్ ది సొసైటీ. కానీ కన్జ్యూమర్ ఏం నేర్చుకోవాలంటే, కన్జ్యూమర్ ఆ బిజినెస్ అనేది పోయి కొంచెం దే హ్యావ్ టు థింక్ ఎక్కడ బెటర్గా ఉంటుంది, ఎక్కడి నుంచి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో హరీబరీ లైఫ్లో నో వడ్ ఈస్ థింకింగ్ దట్ ఏదో ఒకటి తినేద్దాము అనేది. సో కలర్ అనేది చాలా డేంజరస్. కలర్ లేకపోతే పబ్లిక్ అట్రాక్ట్ కారు, పబ్లిక్ అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేయగలిస్తే, అంటే ఇప్పుడు ఒక్క గవర్నమెంట్ చేయలేదండి, పబ్లిక్ లో మార్పు రావాలి. అదే అడుగుతున్నా. గవర్నమెంట్ టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇంత పెద్ద సమాజంలో చాలా కష్టం. సో గవర్నమెంట్ చేసేంత వరకు చేసినా కానీ పబ్లిక్ కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే కల్తీ జరుగుతుందో అక్కడ దే సపోజ్ టు గివ్ ఏ కంప్లైంట్స్ టు ది కన్సర్న్ పోలీస్ కానివ్వండి, లేకపోతే కన్సర్న్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇమీడియట్గా వాళ్ళు చెప్పగలిస్తే డెఫినెట్గా విల్ టేక్ ఇట్. సార్ మీరు చూసిన కేసుల్లో ఇంత అన్యాయం కూడా కల్తీ అవుతుందా అనేది ఏమైనా గుర్తించారా? ఒక కేస్ స్టడీ ఏమైనా ఉందో మీ దగ్గర? ఇంత దారుణం వచ్చేవన్నీ దారుణమే. ఏదో ఒకటి రెండు చెప్పండి. వచ్చేవన్నీ కేసులు దారుణమే అంటున్నా. అదే జర్రులు రావటము ఫుడ్ లో, అంటే ఇట్ ఈస్ నెగ్లిజెన్స్ పార్ట్ ఆఫ్ ది హోటల్ ఓనర్. సార్ చెప్పండి, ఇప్పుడు చాలా కేసులు చూస్తుంటారు మీరు చెప్తున్నట్టే, హోటల్లో సిగరెట్ బిర్యానీలో సిగరెట్ పేకలు, లేదా పన్నీర్ బటర్ మసాలా అంటారు, అందరూ చూస్తే పన్నీర్ లేకుండా కానీ ఎక్కువగా వేరే కనిపిస్తుంటాయి, జర్రీలని ఇంకోటి. ఇంకా మీరు పానీపూరి ఎట్లయితే ఇంక చెప్పక్కర్లేదు, అది చెయ్యాలనుకుంటుందో తెలీదు, వాడు అన్నీ అంతా చెత్త అంతా కలిపి ఇస్తారు, అదే మన వాళ్ళు అది అమృతంలాగా తాకుని తింటారు. ఇందులో పానీపూరి కానీ లేదంటే మోమోస్ అని వచ్చాయి, కొత్తగా వచ్చాయి, ఇటువంటి వాటిలో దొరికితే ఎలా కనిపెట్టాలి? బిర్యానీ అంటే కనపడింది సిగరెట్ పేకలు అని, ఇప్పుడు పానీపూరిలో ఎలా కనిపిస్తాం, మోమోస్ లో ఎలా తెలుస్తుంది? అది కొంచెం కష్టమేనండి చెప్పటం. ఇప్పుడు మోమోస్ లో వాడు ఆల్రెడీ బాయిల్ అంటే ఇవన్నీ కూడా చిన్నది పిట్టి వెండర్స్. సో పిట్టి వెండర్స్ కాబట్టి దీని మీద మున్సిపల్ అథారిటీ కానివ్వండి, లేకపోతే అక్కడ లోకల్ పబ్లిక్ కానివ్వండి, కానీ హైజెనిక్ కండిషన్స్ పెట్టాలి అనేది ఒకటి. ప్లస్ చాలా హోటల్స్ కూడా ఈ మధ్యన వితౌట్ లైసెన్స్ కూడా రన్ చేస్తున్నారండి.
వాటి మీద కూడా కొంచెం గవర్నమెంట్ Focus తర్వాత లోకల్స్ వాళ్ళు కూడా చర్య తీసుకోవటం బెటర్. ఎందుకంటే వితౌట్ లైసెన్స్ చాలా మంది రన్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఈ స్ట్రీట్ మీద అమ్మే ఫుడ్ కానివ్వండి, రోజు బిర్యానీ, రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ వండేసి సార్ కేవలం 99 రూపాయలకి తిన్నంత బిర్యానీ అంటాడు. అదే వాడు ఒరిజినల్ గా బిర్యానీ వేస్తాడా లేదా చచ్చిపోయిన కోళ్ళు తీసుకొచ్చేస్తాడు? అదే ఏదైనా చచ్చిపోయిన తర్వాతనే బిర్యానీ అవుతుంది. కానీ చంపడం వేరు, ఆ, రోగాలతో చనిపోవడం వేరు కదా. రోగాలతో చనిపోవడం వేడు. అది మనం చెప్పలేమండి. ఆ. అది అది ఏంటంటే తిన్నవాడే చెప్పాలి దాని టేస్ట్ కానీ తిన్నవాడే అంటే చేసినవాడు ఎలాగ చేస్తాడు సార్? చేసి- టేబుల్ చేసేవాడు సాల్ట్ ఎలాగ వేస్తాడు, చేస్తాడు? కలర్ వేస్తున్నాడు. దాన్ని అంతిలన్లే స్లాబ్ పంపేంత వరకు మాత్రం ఎవరు చెప్పలేరండి. నెక్కెడైతే ఎవరు చెప్పలేరు అందులో ఏం అడల్ట్రేషన్ ఉంది, ఎలా ఉంది, ఫంగస్ ఉందా, ఏముంది అనేది మనం చెప్పం. బ్యాక్టీరియా ఇన్ఫెక్టెడ్ అనేది కూడా చెప్పలేం. అంటిల్ ల్యాబ్కి వెళ్తే కానీ ల్యాబ్లో కానీ తెలియదు. సార్ ఇప్పుడు కొన్ని బిర్యానీ కానీ టిఫిన్లో దోశలో కనిపిస్తుంది ఏదైనా చెత్త మిక్స్ అయితే. మోమోస్ ఉంటాయండి, మోమోస్లో ఆల్రెడీ బాయిల్ చేసి ఇస్తాడు, అందులో ఏం పెట్టాడో మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు సార్, తెలియదు. వాడి మీద నమ్మకం చాయ్ తినాలి. పత్తా మీకు రీసెంట్ కాదు బట్ 4-5 years బ్యాక్ చెప్తున్నాను. చాయ్ పత్తాలో కూడా అనేక రకాలైన ఆకులు ఎండబెట్టేసేసి క్రష్ చేసేసేసి ఉమ్, చాయ్ పత్తా పొడి అనేసి ఈ విలేజెస్ లో చిన్న చిన్న చాయ్ హోటల్స్ ఉంటాయా, ఉమ్, ఆ చాయ్ హోటల్స్ లో ఫ్లేవరు కలరు రెండు మిక్స్ చేసేసి నానా రకమైన ఆకులు అలాలు పొడి చేసేసి అంటే విచ్ ఇస్ నాట్ ఇంజరీస్ టు హెల్త్ బట్ దే ఆర్ గివింగ్ ఇట్, సెల్లింగ్ ఇట్, మేకింగ్ మనీ. సార్ ఇటువంటి కేసుల్లో మీకు తెలిసి శిక్ష పడిన కేసులు ఉన్నాయా? నాకు తెలిసిన ఒక చాయ్ పత్తా కేసులో మిస్ బ్రాండింగ్ లో పడింది. ఆహా. దాంట్లో అన్సేఫ్ అనేది లేదు, ప్లస్ ఏది లేదు, జస్ట్ మిస్ అడ్వర్టైజింగ్. మిస్ బ్రాండ్ కూడా కాదు. సో బ్రాండ్ ఈస్ కరెక్ట్, వాట్ ఎవర్ కంటెంట్ లోపట ఉందో అది కూడా కరెక్ట్గా ఉంది. ఉమ్, బట్ బ్రాండింగ్ ఏదైతే మిస్ బ్రాండింగ్ అంటే ఇది తాగటం వల్ల యుల్ బీన్ హెల్తీ అని ఏదైతే వాడారో ఉమ్. అది హెల్తీ అవుతుందా కాదా ఈ కెనాట్ గివ్ ఏ గ్యారంటీ. సో అచ్చా. ఆ కేసులో ఒకటి శిక్ష పడిందండి, అప్ టు 2 lakh rupees ఫైన్ కూడా ఇంపోజ్ చేశారండి. సార్ అన్సేఫ్లో అంటే మీకు తెలిసిన ఒక కేసు? అన్సేఫ్లో ఒకటి వచ్చేసేసి దాల్లో పడిందండి, బట్ అప్పీల్ వాటాడ్ నాకు ఐడియా లేదండి అప్పుల్లో. సార్ ఫైనల్గా చెప్పండి, అన్సేఫ్ ఫుడ్ కానీ అమ్మితే ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా గుర్తించాలి, ప్రజలు అవగాహన ఎలా కల్పించాలి? కొన్ని విజబుల్ ఉంటాయండి, అడల్టరేటెడా కాదా. సపోజ్ పప్పులు ఉప్పులు కనుక్కున్నప్పుడు జనానికి తెలుస్తుందండి. సో దాన్ని బేస్ చేసుకొని కన్జ్యూమర్ జాగ్రత్త పడటం ఒకటి, కన్జ్యూమర్ అవేర్నెస్ ఒకటి. అంటే హరీబరీ కాకుండా దే హ్యావ్ టు థింక్ బిఫోర్ పర్చేసింగ్. క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అది ఏందనేది చూసుకోవాలి, చూసుకొని పర్చేస్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. సార్ చెప్తున్నట్లుగా హరి బర్రీ అని కాకుండా నిదానంగా కొనుగోలు చేయడం అన్నది ప్రధానంగా అంటున్నారు ప్రేమచంద్ర గారు. మన కడుపులోకి వెళ్తుంది విషమా లేదా అమృతమా అని తెలుసుకునే బాధ్యత మీది మాదే. కాబట్టి ప్రతిసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంతేకాకుండా హోమ్లీ ఫుడ్కి అలవాటు పడిన తప్ప అవుట్ సైడ్ ఫుడ్కి దూరం అయితే ఎంత దూరం అయితే అంత మంచిదంటూ చెప్తున్నారు. ఇది ప్రేమచంద్ర గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంత నమస్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.